సో ప్రజాపాలన అని చెప్పేసి దరఖాస్తు అనేది రిలీజ్ చేసేసారు. అంటే మనకి ఏవైతే 6 పథకాలు 6 గ్యారంటీస్ అని చెప్పేసి మనకైతే హామీ ఇచ్చారో, సో ఆ హామీల గురించి చేశారు. సో అది ఓవరాల్గా 4 పేపర్స్ ఉంది. ఈ 4 పేపర్స్ కోసం సో ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో ఎవరికి సబ్మిట్ చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ పేజీలో మనకు వచ్చేసి ఏముంటుందంటే ప్రజాపాలన 28/12/2023 నుండి 6వ తారీఖు 1వ నెల 2024 వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సో దీంట్లో మనకి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇల్లు పథకం అంటే ఇంటి యజమాని పేరు. సో ఇంటి యజమాని ఎవరైతే ఫాదర్ ఉంటే ఫాదర్, మదర్ ఉంటే మదర్, లేదు అంటే ఏదైతే మనకి రేషన్ కార్డు ఉంటుందో మన ఇంట్లో అందులో రేషన్ కార్డు హోల్డర్ నేమ్ రాసేసుకుంటే బెటర్. సో అది రాసేసుకోవాలి. సో సెకండ్ జెండర్, తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని టిక్ చేసుకోవాలి. సో పుట్టిన తేదీ రాసేసుకోండి, ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి రాసేసుకోండి అండ్ ఆక్యుపేషన్. సో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అంతమంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పాను కదా, రేషన్ కార్డు హోల్డర్ వ్యక్తి ఉన్నారు అనుకోండి. సో అతనికి వాళ్ళ మదర్ ఉండొచ్చు, వాళ్ళ మదర్ పేరు రాసేస్తే అతనికి దరఖాస్తుదారుని సంబంధం, వాళ్ళ రిలేషన్ ఏమవుతుంది, అమ్మ అయితే మదర్, అయితే మదర్ తల్లి, అట్లా లింగం. సో ఇది రాసేసుకోవాలి. సో నెక్స్ట్ చిరునామా, మీరు ఇప్పుడైతే ప్రజెంట్ ఏదైతే ఇంట్లో ఉన్నారో వాటికి సంబంధించిన చిరునామా. సో ఇంటి నెంబరు, గ్రామం, మండలం, వార్డ్ నెంబర్, జిల్లా. సో వీటికి డీటెయిల్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా రాసేసుకోండి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా రాసుకోండి. మ్యాక్సిమం చాలా మిస్టేక్స్ ఎక్కడైతే చేస్తుంటే మొబైల్ నెంబర్ రాసేటప్పుడు మిస్టేక్స్ రాసేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఫర్దర్గా ఇన్కమింగ్ బ్యాలెన్స్ లేక సిమ్లు కూడా సిమ్ నెంబర్స్ కూడా రాస్తారు. అటువంటి రాయకండి దయచేసి, చాలా ఇంపార్టెంట్. మహాలక్ష్మి పథకంలో 3 ఉంటాయి, మీ అందరికీ తెలుసు. దాంట్లో 2,500 రూపాయలు ప్రతి నెల స్త్రీకి అంటే గృహిణీలకి 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పారు. సో 500 రూపాయలకి గ్యాస్ అని చెప్పారు. 3 ఫ్రీ బస్ అమలు చేశారు కాబట్టి మిగతా 2 వాటి కోసం ఇది మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ చేయండి. మీకు ఏ పథకాలు కావాలి, ఈ 6 పథకాలు మీకు ఏ పథకాలు అయితే కావాలో వాటికి టిక్ చేసుకోండి. వాటికి సంబంధించిన సో డీటెయిల్స్ రాయాలి. సో ఫిల్ చేయాలి. సో ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం కావాలి అంటే గృహిణీలు ఉంటారు వాళ్ళకి, చాలా గృహిణీలు ఉంటారు కదా, వాళ్ళకి 2,500 రూపీస్ అనేది టిక్ చేసుకోండి. మ్యాక్సిమం ఒకరికి మాత్రమే ఇది వస్తుంది. ఇంట్లో ఉన్న లేడీస్ అందరికీ అనేది రాదనమాట, గుర్తుపెట్టుకోండి. సో 500 రూపీస్కి గ్యాస్ సిలిండర్. సో గ్యాస్ సిలిండర్ కావాలి అంటే టిక్ చేసుకోండి. దీంట్లో మీకు కావాల్సింది కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఇండియన్ గ్యాస్ లేకపోతే హెచ్పి గ్యాస్ ఇట్లా ఉంటుంది కదా. సో వాటి నేమ్ రాయండి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, ఎన్ని యూజ్ చేస్తుంటారు గ్యాస్ సిలిండర్, 5 అయితే 5, 10 అయితే 10 రాసేసుకోండి. సో ఏదైతే ఈ ఫస్ట్ పథకం 3 ఉన్నాయో, ఈ మూడిట్లో ఈ 2 మీకు ఏదైతే చెప్పామో 2,500 రూపాయలు అనేది స్త్రీలకు, గృహిణీలకి ప్రతి నెల ఆర్థిక సహాయం అండ్ 500 రూపాయల గ్యాస్ సిలిండర్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చూద్దాము. సో మ్యాక్సిమం టు 99% ఈ పథకాలు రావాలని తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ప్రతి దానికి ఏవైతే మనకు 6 పథకాలు చెప్పారో ఈ 6 పథకాలకు కూడా తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి. ఇన్ కేస్ తెల్ల రేషన్ కార్డు లేకపోతే బిలో పోవర్టీ లెవెల్ అయినా ఉండాలి. అంటే ఏంటంటే వాళ్ళ ఆదాయం వచ్చే సంవత్సరం 3 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళని బిలో పోవర్టీ లెవెల్ అంటారు. సో ఖచ్చితంగా ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉండదు వాళ్ళకి. ఇన్కమ్ సర్టిఫికేట్ మినిమం 3 లక్షల కంటే తక్కువ ఉంటే 100% అనేది రావచ్చు. సో ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ కంపల్సరీ అనమాట. ఏదైతే ఫస్ట్ 2,500 రూపాయలు రావాలి అంటే ఇవి ఉండాలి. సో దాంతోపాటు 500 రూపాయలు గ్యాస్ బిల్ ఏదైతే ఉందో 3 నెలల గ్యాస్ బిల్లు, గ్యాస్ బాండ్ మస్ట్ అండ్ షుడ్ అనేది ఉండాలండి. అంటే మన ఫస్ట్ పథకానికి అయితే 100% ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉండదు. సో 2వ పథకానికి వెళ్ళిపోదాం. రైతు భరోసా పథకం అండి. సో ఈ రైతు భరోసా పథకం అంటే ఏంటి అంటే 15,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 రూపాయలు అనేది ఆర్థిక సహాయం అనేది చేస్తారండి రైతులకి. సో ఇదివరకు సరిగారి ప్రభుత్వంలో రైతులకు మాత్రమే ఇచ్చేవారు. బట్ మన తెలంగాణ కాంగ్రెస్ పాలనలో సో కౌలు రైతులు కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇది గ్రేట్ అనమాట. సో మీరు టిక్ చేసుకోవాలి. మీరు రైతు అయితే మీరు పెట్టేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ మీ పాస్బుక్ ఉంటుంది కదా, పాస్బుక్ డీటెయిల్స్ అనేది రాసేసుకోవాలి. పాస్బుక్ పుస్తకంలో ఉన్న నెంబర్లు రాయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, ఎగ్జాంపుల్ మీరు కౌలు రైతులు సాగు చేస్తుంది కదా, ఆ సంబంధించిన ఆ సర్వే నెంబర్లు ఉంటాయి, ఎంత ఇస్తున్నారో అది కూడా రాసేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే వ్యవసాయ కూలీలకు కూడా అంటే కూలి పనులు పోతారు కదా వ్యవసాయం చేయడానికి, చేను పనులు కానీ వరి పంటలకు వర్క్ చేయడానికి వెళ్తారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తుంది. దీని ఉపాధి హామీ కార్డు నెంబర్ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో అది రాసేసుకోవాలి. ఈ రైతు భరోసా కావాల్సింది డాక్యుమెంట్స్ ఏంటి అంటే తెల్ల రేషన్ కార్డు అనేది ఉండాలి. సో ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ అండ్ పాస్ పుస్తకం. సో ఉపాధి హామీ కార్డు ఇంతకుముందు చెప్పాను కదా,
సో వ్యవసాయ కూలీలు ఉంటారు వాళ్ళకి అనేది ఉపాధి హామీ కార్డు మస్ట్ అండ్ షుడ్ ఉంటేనే ఇది వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎలిజిబిలిటీ కూడా వస్తుంది అనమాట. సో మూడో పథకం వచ్చి ఇందిరమ్మ ఇండ్లు మీకు కావాలంటే టిక్ చేసుకోండి. దీంట్లో అమరవీరులు మరియు ఉద్యమకారులకు 2000 గజాలు 250 గజాలు ఇంటి స్థలం ఇస్తున్నారు. అమరవీరు కుటుంబం అంటే టిక్ చేసుకోండి. మీరు అమరవీరు పేరు ఎవరైతే అమరవీరులు ఉంటారో అతని పేరు, అమరులైన ఏ సంవత్సరంలో మరణించారు ఆ సంవత్సరం రాసేసుకో. ఎఫ్ఐఆర్ నెంబర్, సో పోలీస్ స్టేషన్కి వెళ్ళుంటే పోలీస్ స్టేషన్ ఏదైతే ఎఫ్ఐఆర్ నెంబర్ డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. నెంబర్ కూడా రాసేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవును కాదు, అవునైతే అవును రాయండి, కాదైతే కాదు రాసింది. ఒకవేళ అవును అయితే కంపల్సరీ ఎఫ్ఐఆర్ నెంబర్, సంవత్సరం జైలుకి పోతారు కాబట్టి జైల్లో ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ నెంబర్ ప్లస్ ఏ సంవత్సరం పోయారు అది కూడా రాసుకోవాలి. సో కింద మీకు చూపించి ఏ బి ఆప్షన్లు ఉన్నాయి. జైలు పేరు, ఏ జైలుకి వెళ్ళి చెంచలు కూడా పోయిరా లేకపోతే ఏ జైలు పోయిరా, ఆ జైలు స్థలం ఏడు ఉంది, అవి ఏదైతే జైలు స్థలం ప్లస్ శిక్షా కాలం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, 2 నెలల 3 నెలల 10 నెలల సంవత్సరం 10 సంవత్సరాలు ఇట్లా ఉంటుంది కాబట్టి సో అది రాసేసుకోవాలన్నమాట ఇక్కడ. సో ఇందిరమ్మ ఇల్లుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ పథకం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సేమ్ రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డ్, ఎఫ్ఐఆర్ నెంబర్ ఉండాలి, డెత్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. నెక్స్ట్ గృహజ్యోతి పథకం. ఇది గృహజ్యోతి పథకం ఏంటంటే కరెంటు బిల్ ఏదైతే ఉందో, కరెంటు మనం ఏదైతే యూజ్ చేస్తున్నాం దానికి సంబంధించి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మీరు 500 యూనిట్లు ఖర్చు చేస్తారు పర్ మంత్. సో 200 యూనిట్స్ వరకు ఫ్రీ ఇస్తుంది అనమాట. సో ఎన్ని యూజ్ చేశారు, 200 యూనిట్ల 300 యూనిట్ల అయితే 500 యూనిట్ల పెట్టేసుకో. ఇక్కడైతే మీకు చూపిస్తుంది అక్కడ టిక్ చేసుకొని, సో కరెంట్ బిల్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ కూడా మీరు ఇక్కడ రాసేసుకోవాలి. సో గృహజ్యోతి పథకంకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, కరెంట్ బిల్ ఏదైతే మీకు కరెంట్ బిల్ ఉంటుందో కరెంట్ బిల్ అనేది అట్లీస్ట్ 3 months ఏ మంత్ ఉంటే ఆ మంత్ అనేది కరెంట్ బిల్ ఉండాలన్నమాట. నెక్స్ట్ చేయూత పథకం. సో చేయూత పథకం అంటే ఏం లేదండి, నెలకి 4000 రూపీస్ అనేది ఇస్తారనమాట. దాంతోపాటు 6000 రూపాయలు అనేది పెన్షన్ దివ్యాంగులు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 6000 ఇస్తారన్నమాట. సో ఒకవేళ దివ్యాంగులు అయితే మీరు, సో మీకు దివ్యాంగులు ఈ నెంబర్ అయితే హ్యాండిక్యాప్డ్ నెంబర్ ఉంటుంది కాబట్టి సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది రాసేసుకోవాలి. ఇతరులు మిగతా వాళ్ళు లేకుండా ఉంటారు కదా వృద్ధాపంలో, సో ఓల్డ్ పీపుల్ ఉంటారు కదా, ఓల్డేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళు, గీతా కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కార్మికులు జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతువు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు అండ్ బీడీ టీకేదారులు జీవన భృతి, ఇట్లా కొంతమంది ఉంటారు. వీళ్ళకి మాత్రమే ఈ 4000 కానీ 6000 మాత్రం ఎలిజిబుల్ ఉంటుంది, స్టూడెంట్స్కి మాత్రం లేదు. సో కాని పని అనమాట. వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సేమ్ తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆధార్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ అండ్ మీరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటుందో హ్యాండిక్యాప్డ్ సమస్య సదరు సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ నెంబర్ ఉండాలి. బీడీ కార్మికులు ఇట్లా కొన్ని చూపించాం కదా ఇంతకుముందు, దీంట్లో వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే అవుతుంది అనమాట. ప్రూఫ్స్ ఉంటే మీరు కూడా అప్లై చేసుకుంటే నెలకి 4000 కానీ 6000 రూపాయలు కానీ మీరు ఏ వృత్తిలో ఉంటాయి, ఐ మీన్ ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీకి సంబంధించిన అమౌంట్ అయినా వస్తాయి. సో నెక్స్ట్ మీకు ఇంతకుముందు ఏదైతే పథకంలో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసేసి అటాచ్ చేయాలి. వాటికి అయితే మనం ఆ 4 పేపర్స్ ఉన్నాయి, ఆ 4 పేపర్స్ ఖచ్చితంగా మీకు కావాల్సినది ఏదైతే పథకం ఉంటుందో దానికి టిక్ మార్క్ చేసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే మీరు ఇంతకుముందు చూపించాలో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జిరాక్స్ చేసుకొని దానికి పిన్ చేయండి. సో నెక్స్ట్ పేరు తేదీ రాసేసి మీ సంతకం అనేది పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రజాపాలన దరఖాస్తు రసీదు. సో ఇదంతా కూడా వాళ్ళు రాసిస్తారు, ఇది మీరు తీసుకెళ్ళిపోవాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట ఈ వీడియో చూసినందుకు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై హింద్.